ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట. యేసుప్రభు వారి సిలువను చూసినప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది? కొందరికి ఇది ఒక ఓటమికి, బలహీనతకు చిహ్నంగా, ఒక మూర్ఖపు ఆలోచనగా కొట్టి పారేస్తూ ఉంటారు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని దేవుని మాటలు, దేవుని వాక్యము సెలవిస్తుంది. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తిగా ఉన్న ఈ సిలువ మన పాపాలకు క్షమాపణ, విడుదల ఉందనేసి బోధిస్తుంది. మన బలహీనతలో దేవుని బలముంది. మన పాత జీవితానికి ముగింపు, క్రీస్తులో నూతన జీవితానికి ఆరంభం కూడా ఉంది. లోకానికి వెర్రితనంగా అనిపించిన మనకు ఇదే రక్షణ, ఇదే విజయము, ఇదే దేవుని శక్తి అయి ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.